ఆ రైతు పక్కనున్న రైతును పిలిచి ఎవరిని చెంపదెబ్బ కొడతాడో కొట్టమందాం. నేను ఇంత మర్యాదగానే చెప్తున్నా. చాలామంది ఎదురు చూస్తున్నారు బయట నీ భాషలో మాట్లాడమని, కానీ నేను మాట్లాడతలేను. నేను నీ స్థాయికి దిగజాలను. నేను ఇవాళ ప్రతి అక్షరం నువ్వు నిన్న మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పుల మీద నేను మాట్లాడినా. చేతనైతే దీనికి వివరణ ఇస్తావా, నువ్వు ఇస్తావా, నీ మంత్రి ఎవరిని ఇస్తారా మాట్లాడమను. నువ్వు నేర్పిన బూతులు మాట్లాడడం కాదు చెప్తున్నా. రేపు ప్రజల ముందే పెడుతున్నా. సూర్యాపేట తుంగతుర్తి రైతాంగంతోనే ప్రారంభం చేస్తూ ఉన్నా. ఏడాదిని అర్థంగా మీరు మాట్లాడుతున్న మీ భాగవతం అంతా కూడా బయట పెడతా. మీరు మాట్లాడింది ప్రతి అక్షరం మీకు తోడు దొంగలుగా ఉన్న కొద్దిమంది పుంకాలుగా రాస్తున్న 1000 పేజీలు అబద్ధం అనే విషయాన్ని నిరూపిస్తున్నాం. మహిళల గురించి కూడా ఎక్కడిచ్చినావు 21,000 కోట్లు? ఏ కొత్త స్కీమ్ పెట్టినావు? మేము పెట్టిపోయిన 5 లక్షల వడ్డీ లేని రుణమే కదా. కొత్తగా ఏం తెచ్చినావు? నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో ఒక కొత్త రోడ్ వేసినవా, ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టినవా, ఒక కొత్త పవర్ ప్లాంట్ పెట్టినవా? ఉద్యోగాల విషయంలో అబద్ధాలే. తీసుకొచ్చి 50,000 తలకాయలు లెక్క పెడదామంటున్నావు. రా పెడదాం. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లతో కేవలం 11,000 ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లున్నా నేను దేనికైనా సిద్ధం. తీసుకురా, అదే తలకాయలను అడుగుదాం. నువ్వు ఏ నోటిఫికేషన్లో వచ్చినావు? కేసీఆర్ నోటిఫికేషన్లో వచ్చినవా, రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లో వచ్చినావా? అడుగుదాం అదే తలల్ని. నాకు డబ్బా కొట్టేటోళ్ళు ఉన్నారు. నాకు చంద్రబాబు మోడీ బాబులు కుడియడమలు ఉన్నారు. నేను చెప్పిందే రాయడానికి, నేను చెప్పింది చూపించడానికి ఉన్నారు. బాజాబాజంత్రీలు ఉన్నాయి అన్న అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఒకదాని సమాధానం ఇవ్వు. నువ్వు మాట్లాడింది ప్రతి అక్షరం అబద్ధం అనే సంగతి నేను నిరూపించిన ఇప్పుడు సాక్ష్యాలతో సహా. దీనికి ఎవరు సమాధానం చెప్తారో చెప్పమను. నువ్వు రాలేవు, నువ్వు చాలా బిజీ ఉంటావు. నిజమే, నేనేదో ఇది కలిపినా అది కలిపినా, నేను నీళ్ళు కలిపినో సోడా కలిపినో ఏం కలిపినో నా సార్కు పక్కన పెట్టి, కానీ నీలాగా గురుదక్షిణ కింద తీసుకుపోయి కృష్ణా గోదావరి జిల్లాని అప్పచెప్తలేను నేను చంద్రబాబుకి. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఇవాళ ఏదైతే మొదలు కృష్ణను అప్పచెప్పి ఇవాళ గోదావరిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావో ఆ ద్రోహానికి నేను పనపడలే. గురుదక్షిణ కింద నువ్వు చేస్తున్న దుర్మార్గం తెలంగాణ భవిష్యత్తును పరంగా పెట్టబోతున్నావు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కరుంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి
నీవు నీ మంత్రులు నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళనివ్వటం లేదు ఇవాళ నువ్వు. అటు స్వామి కార్యమవుతుంది గురుదక్షిణ కింద, ఇటు స్వకార్యం అవుతుంది కోట్లాది రూపాయలు జేబులు వేసుకోవడానికి ఇసుకతోని. అందుకే ఇవాళ నువ్వు కాళేశ్వరాన్ని ప్రారంభం చేస్తలేవు. ఇది అక్షరం నిరూపిస్తాం, ప్రజల్లో నిన్ను దోషిగా నిలబెడతాం. ఈ వాస్తవాలను ఈ రకంగా ఉంటే 4 బూతులు మాట్లాడిపోయి ఆనందాన్ని కలిగిస్తానికి నీ మీడియా భజన పరులకు కొద్దిమందికి ఆ స్లాటర్ హౌస్ల కొరకు నువ్వు చేస్తున్న విన్యాసాలు అర్థం కావనుకుంటున్నావు ప్రజలకి. ప్రతి అక్షరం అర్థమవుతుంది. సందర్భం వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలనో, ఎవరికి ఎట్లా వాతలు పెట్టాలనో తెలుసు ప్రజలకి. నువ్వు మాట్లాడినవే నిన్న ఎవరో రాసిస్తే